రెండవ రాజధాని దిశగా వరంగల్ నగరం. దీనిపై దాదాపుగా క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణ సర్కార్. ఓరుగల్లును మహానగరంగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ఓరుగల్లునే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డా అంతు చూస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు. కేసీఆర్, కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన కామెంట్స్ అయితే కాంగ్రెస్ క్యాడర్కి కొత్త జోష్నిచ్చాయని చెప్పాలి. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ వేదిక వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్. తెలంగాణ రైజింగ్ అనేది నినాదం. ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని, భవిష్యత్ లక్ష్యాల్ని ప్రజలకు వివరించడమే ఎజెండా. ప్రజాపాలన సంబురాల్లో భాగంగా మొదటి బహిరంగ సభను వరంగల్లో ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. 22 లక్షల రైతు కుటుంబాలకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని, 55 లక్షల కుటుంబాలకు కరెంటు బిల్లు కడుతున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్ములు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఇలా తమ విజయాలను వల్లెవేస్తూ సాగింది వరంగల్లో రేవంత్ సర్కార్ ఫస్ట్ యానివర్సరీ. ఒక్క ఏడాదిలోనే సగం హామీల్ని నెరవేర్చామంటూ విజయోత్సాహాన్ని ప్రదర్శించుకుంది రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే, టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అపోజిషన్ పార్టీలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చేసిన రాజకీయ విమర్శలు కూడా వరంగల్ సభను రక్తి కట్టించాయి. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. కేసీఆర్ కి అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. తెలంగాణలో మరో 4 ఎయిర్పోర్టుల్ని నిర్మించబోతున్నట్టుగా చెప్పారు. వరంగల్ ను హైదరాబాద్ కు ధీటైన నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, వరంగల్ అభివృద్ధి చెందితే సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నగరం చారిత్రాత్మకమైన నగరం. ఇక్కడ కట్టిన 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు, ఇక్కడున్న చెరువులు కావచ్చు, ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం. అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి. హైదరాబాదు నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం. వరంగల్ చైతన్యపు రాజధాని, మహనీయుల్ని తీర్చిదిద్దిన నేల. అందుకే వరంగల్ దశ దిశ మార్చేందుకొస్తున్నా అని సోషల్ మీడియాలో హింటిచ్చి మరీ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు ముందే ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం. మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 205 కోట్లు, గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్లకు 32.5 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ పొడిగింపు కోసం 80 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. ఓరుగల్లు టూరేసిన సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఫోటో గ్యాలరీని సందర్శించారు. కాళోజీ డాక్యుమెంటరీని వీక్షించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించారు. వరంగల్ ను మహానగరంగా తీర్చిదిద్దుతామని, 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఓరుగల్లుకు మహర్దశ పట్టబోతోందన్న క్లారిటీ వచ్చేసింది. సంబంధించిన వరంగల్ పట్టణాన్ని, నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం 6 నెలల్లోనే
కాళోజీ కళాక్షేత్రానికి కావలసిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత. మొత్తానికి 1,00,000 మంది జన సమీకరణతో భారీ ఏర్పాట్లు చేసి మొదటి విజయోత్సవ సభను విజయవంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జరగబోయే సంక్షేమ అభివృద్ధి పనులపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది.